గుంటూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడంతో పాటు ఆయన ఆచరించిన మార్గాలను అనుసరించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు పెమ్మసాని. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావుతో కలిసి గుంటూరులో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటగా హిమానీ సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 4 కొత్త క్లీనింగ్ మెషిన్స్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఉమెన్స్ కాలేజీలో మొక్కలు నాటి కాలేజీలోని పరిసరాలను శుభ్రం చేశారు. విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికుల మెమో కార్యక్రమంలో పాల్గొని మహాత్మాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శానిటరీ వర్కర్స్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం శానిటరీ వర్కర్స్కి మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు సభలో ప్రసంగించిన పెమ్మసాని ఊరికంటే ముందే లేచి మన పరిసరాలను, రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా సమయంలో కార్మికులు అద్భుతమైన సేవలు అందించారని గుర్తు చేశారు. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. చెత్త రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా హే అనే నినాదంతో ఈరోజు మనందరం కూడా ముందుకొచ్చాం. 15 రోజుల క్రితం తీసుకున్న ప్లెడ్జ్లో భాగంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా అద్భుతంగా మీ సేవని అందించిన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందించే ఒక మంచి అవకాశం నాకు ఇలా కలిగినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛతా హీ సేవ అనే నినాదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఎంత స్వచ్ఛందంగా ఉంటే, ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక సేవగా మనం గుర్తించబడుతూ ఉంది. దాని ఆవశ్యకత ఎంతో ఉంది. గాంధీజీ కలలు కన్నా ఎన్నో అంశాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. మన భారతదేశం స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అందుకే స్వచ్ఛ భారత్ మిషన్ మన మోడీ గారు ఆల్రెడీ మనకి ఆవిర్భవించింది. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా హే అనే ఒక ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఏదో ఒక డివిజన్లో దీని మీద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన గుంటూరు కార్పొరేషన్లో వారం కాకపోయినా నెలకు ఒకసారైనా ఒక డివిజన్ మొత్తం మీద వర్క్ చేసి ఆ డివిజన్ని క్లీన్ చేసేటువంటి ప్రాసెస్ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొన్ని డివిజన్స్ మాత్రమే మరీ స్లమ్స్గా ఎక్కడ కూడా క్లీన్నెస్ లేకుండా ఉంది. ఇది కేవలం ఒక స్వచ్ఛత వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో గాంధీజీ గారు ఆలోచించినటువంటి విధంగా ఏది అంటరానితనం అనేది దీంట్లో చాలా సామాజిక అంశాలు కూడా రుణపడి ఉన్నాయి. మనం ఈరోజు స్వచ్ఛతంగా ఉన్నామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే అట్మాస్ఫియర్లో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే బాధ్యతను ముందుకు తీసుకొని వెళ్ళి గుంటూరు నగరంలో మేడం గారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విధంగా గుంటూరు స్వచ్ఛత కోసం ఫేమస్ అని చెప్పి పరిశుభ్రంగా ఉంటుందనే విషయంగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్వాతంత్రం, సమానత్వం, అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం. ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా, ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించటానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. ఆయన చెడు వినకు, చెడు చూడకు, అదేవిధంగా చెడు చేయకు అని చెప్పారు. ఈరోజు కేవలం చెడు వినకుండా, చూడకుండా, మాట్లాడకుండా ఉంటే సరిపోదు. మంచిని చూడాలి, మంచిని గుర్తించాలి, అదేవిధంగా మంచిని ప్రోత్సహించాలి అని చెప్తా ఉన్నాను. ఇవి రెండు చేసినప్పుడు మాత్రమే సమాజం ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి,
ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది కూటమి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. మీకు ఇబ్బంది జరిగేవన్నీ మా చేతుల్లో ఉన్న అన్నీ కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి, మీరు ఒక 4-5 ఎవరైనా మీ అందరిలో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఒకసారి ఎప్పుడైనా సరే మా ఎమ్మెల్యేల ఆఫీస్కి కానీ లేకపోతే మా ఆఫీస్కి కానీ మీ రిప్రజెంటేషన్తో రండి. మీ సమస్యలన్నీ విని పిఎఫ్లు కానీ ఇంకొకటి కానీ చేపించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.